ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులు వెంకన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుల గారికి, టీఎస్డబ్ల్యూ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారికి, జిల్లా వైస్ చైర్మన్ విజయన్న గారికి, అదేవిధంగా శుభప్రద్ పటేల్ గారికి, నా తోటి మాజీ సర్పంచులకు, మా మైనార్టీ అధ్యక్షులకు, ప్రస్తుత సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. 2013 లోపల మా 2 గ్రామాలు కలిసి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత 2015లో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము కలిసినప్పుడు ఆయన ఒక 2 విషయాలు మాకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయిపోయిన ఆ రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం ముందంజలో ఉండాలన్నా, ఈ దేశం ప్రగతి బాటలో నడవాలన్నా, కొనకున్నటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడిచినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము చాలా దీనావస్థలో ఉన్న రోజుల లోపల స్వర్గీయ పండిట్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు అమెరికాకు పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం మన శాసనసభ్యులకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది విషయం. ఎందుకంటే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు గెలవడం ఒక ఘటం అయితే, ఈరోజు మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల హృదయాల లోపల చిరకాలం మీరు ఉండాలంటే మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారే, మనకు మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఆదర్శప్రాయుడు, మనకు ఎవరో అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలకే నేను ఇంప్రెస్ అయ్యి మా గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన తట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం గ్రామం గురించి ఆలోచన చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎటువంటి విషయం అంటే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేయడం జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి అక్కడ ఉన్నటువంటి మన ఇండియానే అక్కడ ఆ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఆయన పేరు ఎస్కే డే. ఆయననే ఆ రోజు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పరిచయం చేస్తే, మీరు మా ఇండియాకు వచ్చి ఇండియాను కూడా అభివృద్ధి పథంలో నడపాలి, ఈ రకంగా డెవలప్ చేయాలని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేడు యాక్చువల్లీ. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియాకు వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి అభివృద్ధి పథం ఏ రకంగా చేయాలని చెప్పేసి ఆయన చేస్తున్న క్రమం లోపల ఎస్కే డే గారు ఒక లెటర్ రాయడం జరిగింది ఇండియా, ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారికి. ఆయనని తీసుకొచ్చి ఇండియాలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ మినిస్టర్ అని చెప్పేసి భారతదేశానికి మొట్టమొదటిసారి దాని కొత్తగా సిస్టమ్ డెవలప్ చేసి ఆ రోజు ఆయనకు సెంట్రల్లో మినిస్టర్ పదవి ఇస్తే, ఇండియాకు భారతదేశానికి వచ్చిన తర్వాత ఎస్కే డే గారు మన తెలంగాణకే మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఆయన భారతదేశం లోపల ఏ రాష్ట్రమైనా చూజ్ చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రాజేంద్ర నగర్ లోపల ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అక్కడ బిల్డింగ్ కట్టి ప్రతి ఒక్కరిని ఎట్లా అంటే బిల్డింగ్ కట్టిన తర్వాత భారతదేశం లోపల మొట్టమొదటిసారి 3 సమితిలు మాత్రమే తీసుకురావడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ డెవలప్ చేయాలంటే ఏ రకంగా డెవలప్ చేస్తాం, ఏం చేస్తామనే ఆలోచనతోని ఆ రోజు నెహ్రూ గారు ఈయన ఎస్కే డే గారితో ఆలోచన చేసి 3 సమితిలు తీసుకొస్తే, మొదటి సమితి మన పటన్చర్కి స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు చాలా అందరికి పరిచయము, పాత మనుషులకు అందరూ కూడా పరిచయం. ఆయననే సమితి ప్రెసిడెంట్. ఆయన ఆధ్వర్యం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి గల్లీ వాడవాడలు తిరిగి ప్రజలను చైతన్యం చేసి ఎట్లయితే డెవలప్ చేయగలుగుతామో, ఏం చేస్తామో అని చెప్పేసి ఆలోచన చేసి దాన్ని మెల్లగా కమ్యూనిటీ సిస్టమ్కి పంచాయతీరాజ్ వ్యవస్థగా రాంగ రూపుమాపి
దాన్ని ఈరోజు గ్రామ పంచాయతీలుగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి తెలవాలి సర్పంచులు అంటే ఏంది, గ్రామ పంచాయతీ అంటే ఏంది, కమ్యూనిటీ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే ఎందుకు, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకు వచ్చిందనే ఉద్దేశం చాలా మంది మీకు చెప్పరు. ఇది చెప్పాలని చెప్పి నేను చెప్తున్నా కనుక మీరు చాలా శ్రద్ధగా వినాలి. మీకు తర్వాత కూడా మీకు అందరు కూడా ఎన్ఐఆర్డి లోపల ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. నిన్నాక మొన్ననే గెలవడం జరిగింది. కానీ ప్రతి సర్పంచ్ కూడా ఎన్ఐఆర్డి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా 10 రోజులు ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉంటారో ఆ ట్రైనింగ్కి మీరు అందరు పాల్గొనాలి. అక్కడ నిష్ణాతులైనటువంటి మీకు తెలివితేటలు ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా మీ పరిపాలన ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా పరిపాలించాలి, గ్రామం అభివృద్ధి ఏ రకంగా చేసుకోవాలి, చట్టం ఏంది, దాని విధి విధానాలు ఏంది, మీకు అన్ని కూడా పుస్తకాలు కూడా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మీకు పంపడం జరుగుతుంది. దానికి అనుకూలంగా మీరు నడుచుకున్నట్టయితే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మీకు ఈ విధమైనటువంటి సమాచారం చెప్తున్నా. ఇక ముఖ్యంగా నా గ్రామం గురించి 2 విషయాలు విష్ణు అడిగిన ఇంకా చెప్తున్నా. విష్ణుకు చాలా కోరిక. విష్ణు అప్పటి నుంచి కూడా నాతోనే పోటీ పడుతుంటాడు. మా అన్న చేసిండు, నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి. వాస్తవంగా మా గ్రామంలో నేను మొట్టమొదటిసారి సర్పంచ్ అయినప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే మురికి నీళ్లు, బట్టలు ఉతికే రోడ్డు మీదనే. అట్లాంటి పరిస్థితుల లోపల నేను ఆ గ్రామానికి సర్పంచ్ కావడం జరిగింది. గతంలో మా గ్రామ పంచాయతీకి ఒక ఆఫీసర్, ఒక ఎంపీడీఓ కానీ ఎనీ ఆఫీసర్ రావాలంటే మేము చీమల్లేరు గ్రామప్ప అంటుంది. ఎందుకంటే మా ఊరికి వస్తే రాళ్ళెత్తేసారు, లారీ మన వాళ్ళ బండ్ల మీద లారీ ఎత్తేసుడు, ఆగమాగం చేసేటోళ్ళు అన్నారు. ఊరికి ఎవరిని రానిచ్చేటోళ్ళు. అట్లాంటి విలేజ్ మా విలేజ్. ఈరోజు దేశాలకించి మా గ్రామానికి వచ్చిపోతున్నారు. అంటే గొప్ప నేను కాదు ఇక్కడ. అట్లాంటి పరిస్థితికి నుంచి మా గ్రామాన్ని, మా ప్రజలను, మా వార్డు మెంబర్లను కలుపుకొని అందరిని అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు మా గ్రామంలో మీకు ఎక్కడ పోయినా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కనిపించదు. ఓపెన్ డ్రైనేజ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామ పంచాయతీ అంటే చీమల్దార్ ఒకటే మాత్రమే. ఇది నేను చెప్తలేను, సెంట్రల్ మినిస్టర్ స్వతహా వచ్చి మా గ్రామానికి వచ్చి చెప్పిపోయిండు. ఈ రోజు వరకు మా గ్రామానికి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే సుమారు 18 నుంచి 20 రాష్ట్రాల ప్రజలు అక్కడ వేరే వేరే రాష్ట్రాలకి సర్పంచులు కావచ్చు, బీడీఓలు కావచ్చు, వీడిఓలు కావచ్చు, డిఎంలు అంటే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ర్యాంక్ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా మా గ్రామానికి వచ్చి ఒక రోజు అక్కడ స్టే చేసి ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసినామో ఏందని చెప్పేసి చాలా సందర్భాల లోపల మా గ్రామస్తులతో మాట్లాడి చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాస్తవంగా మన మౌంట్పేట మండల జనాలు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మామూలుగా ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా మా చీమల్లేరు గ్రామ పంచాయతీ గురించి మేము ప్రొజెక్టర్ ద్వారా అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఉండే. ఎలక్షన్స్ వస్తే నేను బంద్ అయిపోయాను. ఎందుకంటే నాకు పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద వచ్చి నా గురించి ఎంక్వైరీ చేయడం కానీ, నన్ను ఇంటర్వ్యూ చేయడం కానీ ఇదంతా జరగడం జరిగింది. అవకాశం రాలేకపోయింది ఆ రోజుల్లో మాత్రం. నేను చేసినటువంటి కార్యక్రమాలు మా గ్రామం లోపల ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. దేశంలో చాలా తక్కువ కమ్యూనిటీస్ ఉంటాయి అట్లాంటివి. దాంట్లో మొట్టమొదటి గ్రామ పంచాయతీ మాది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్నెట్ వ్యవస్థ కూడా మా గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది. ప్రతి ఇంటికి వైఫై సేవలు కూడా ఫ్రీ వైఫై, మా ఊర్లో ఎవరు వాడుకున్నా కూడా ఫ్రీ వైఫై. మీకు క్యూఆర్ కోడ్ అంటే ప్రతి ఇంటి ముందట ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ వచ్చిన కొత్తలే మన స్కానర్ ఎప్పుడైతే వచ్చిందో అదే రోజు నాకు ఒక ఆలోచన తట్టి ఇది ఎందుకు చేయొద్దు అని చెప్పేసి మా గ్రామం లోపల క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందట క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉపయోగం ఏముంటుందంటే ఆ ఇంటి ఎన్ని గజాలు ఉన్నది, వాళ్ళు ట్యాక్స్ ఎంత కట్టారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా వయసు దాన్ని స్కాన్ చేస్తే ఆ ఇంటి యొక్క బయోడేటా మొత్తం వస్తుంది. పర్సనల్ డేటా కాకుండా ఎంతమంది జనరల్ కావాల్సినటువంటి సమాచారం మాత్రము అక్కడ వాళ్ళ ఫోన్లో డిస్ప్లేలో వస్తుంది. అట్లాంటి సౌకర్యాలన్నీ కూడా మా గ్రామ పంచాయతీ లోపల చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీ కూడా మన తెలంగాణ భవన్ లెక్క ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ భవన్ చూసిన మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ నా స్వతహా నేనే కట్టించిన. అక్కడ అందరికీ తెలుసు, మా గ్రామస్తులకు తెలుసు. నినాక మొన్న మా కమిషనర్ గారు కూడా రావడం జరిగింది మా గ్రామ పంచాయతీకి. సెంట్రల్ కింద అయితే రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక 2-3 వచ్చిపోయారు చూసిపోవడానికి. తమిళనాడు నుంచి వచ్చిపోయారు. రేపు ఎల్లుండి 5 రాష్ట్రాల సర్పంచులు వస్తారు మా దగ్గర 15 నుంచి 18 దాకా. అంటే డిఫరెంట్ గోవాకి నుంచి రావడం జరుగుతుంది, తమిళనాడు నుంచి రావడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల సర్పంచులు వచ్చి చూసిపోతున్నారంటే అది నా ఒక గొప్పతనం కాదు, మా గ్రామ ప్రజలకు గొప్పతనం. ఇక మిగతా వాళ్ళు చాలా మంది చీమల్దార్ ఎందుకు ఎలక్షన్ పెట్టలేరని చెప్పేసి చాలా మంది ఆలోచనలో ఉన్నారు. మా సెన్సేషన్ అనేటువంటి గ్రామ పంచాయతీ. ఇందాక నాగేంద్రన్న కూడా అడుగుతున్నాడు ఏంది నువ్వు ఎందుకు వదిలిపెట్టినావని చెప్పేసి. నేను వదిలిపెట్టాను అంటే వాస్తవంగా మా గ్రామ పంచాయతీని జాతీయ స్థాయిలో మా గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు 29 రాష్ట్రాల 18-20 రాష్ట్రాల సర్పంచులు కావచ్చు, అధికారులు కావచ్చు మన గ్రామానికి వచ్చి చూసిపోతున్న సందర్భం లోపల మళ్ళా నేను ఎలక్షన్కి వెళ్ళి
మళ్ళీ మేము గెలిచి ఓడి మళ్ళీ లేని పంచాయతీలు పెట్టి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి దాన్ని కలుషితం చేయదలుచుకోలేము. అందులో మా పెద్ద మనుషులందరూ కూడా మా గ్రామంలో మాకు అగనిస్ట్ బ్యాచ్ కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఉంచుకుందామని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు కూడా మాకు అడగడం జరిగింది, మాకు అవకాశం ఇవ్వమని చెప్తే దానికి మాత్రమే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ మేమే గెలవడం జరిగింది. 13 నుంచి ఈ రోజు వరకు కూడా ఏది కూడా వాళ్ళు ఇప్పుడు గెలవలే. ప్రతి ఎలక్షన్లో మేమే గెలుచుకుంటూ వచ్చినాం కనుక వాళ్ళు పాపం నిస్పృహ నిరాశలో ఉన్నారు. వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే మా గ్రామ ప్రజలకు కూడా తెలుస్తుంది మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినారు అని చెప్పేసి. అందులో వాళ్ళు చేయడం కూడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసినంత అవకాశం కూడా ఏమి ఉంచలేదు. నేను ప్రతిదీ ఈ రోజు గారు ఇంకా 10 సంవత్సరాలైనా కూడా మా గ్రామ పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేసే పని కూడా లేదు అక్కడ. అంత ప్రశాంతంగా అంత మంచి వాతావరణంతో మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఒక ఆలోచన, 2 ఆలోచనలు మా గ్రామ పంచాయతీ లోపల మిగిలిపోయినాయి. మా గ్రామ పంచాయతీని పూర్తిగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేద్దాం అనుకుని అది ఒకటి మిగిలిపోయింది. వాళ్ళకి చేతనైతే రోజు చేస్తూ పోయాలి. అదేవిధంగా మా గ్రామ పంచాయతీని జియో మ్యాపింగ్ చేపించేసి టోటల్ నా దగ్గర సాఫ్ట్వేర్ మొత్తం ఉంది. విష్ణుకైనా శ్రీకాంత్కైనా ఎవరికైనా ఈరోజు మన మండలం లోపల ఎవరైనా దాన్ని మేము నిర్వహిస్తామని చెప్తే నేను దాన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టి చేపించినటువంటి సాఫ్ట్వేర్ అది. భారతదేశం లోపల ఎవరు కూడా చేయలే ఇప్పటిదాకా. అంటే ఒక గ్రామ పంచాయతీ చెప్తుంది, ఇక్కడ చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉంటే చేసుకుంటూ నాకు తెలియదు, కానీ ఒక రూరల్ ఏరియాలో గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఎట్లాంటి సాఫ్ట్వేర్ అంటే మా గ్రామ పంచాయతీ లోపల జియో మ్యాపింగ్ చేసి పెట్టేసినాం. టోటల్గా ఎక్కడ కూడా ఎవరింటి ముందట ఒక డ్రైనేజ్ నుండి ఫోటో తీసి ఆ క్యాండిడేట్ అకౌంట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఆ యాప్ ఉంటుంది. యాప్లో అప్లోడ్ చేస్తే గ్రామ పంచాయతీ సెక్రటరీకి, సర్పంచ్కి, మండలాధికారులకు, పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్, గ్రామ పంచాయతీలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అట్లాంటి యాప్ డెవలప్ చేయడం. అంటే ఎవరు వెళ్ళి గ్రామ పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడైనా ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. అట్లాంటి సాఫ్ట్వేర్ ఈరోజు మనం డెవలప్ చేసినాం. గతంలోనే నేను లాంచ్ చేద్దాం అనుకునే సమయం లోపలనే నా పదవి కాలం అయిపోయే సమయానికి వచ్చింది. ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం జరిగింది, సార్ ఇది ఎవరు కూడా చేయలేదు ఇప్పటిదాకా, కేటీఆర్ గారు అవకాశం ఇస్తే కేటీఆర్ గారితో లాంచ్ చేపిద్దామని చెప్పే సందర్భం లోపలనే మా పని అంతా అయిపోయింది కనుక విష్ణు అయినా ఇంకెవరైనా శ్రీకాంత్ కావచ్చు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా కూర్చుని దానికి ఖర్చు ఉంటుంది. అదేవిధంగా అధికారులు చాలా ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, అధికారులు ఇబ్బంది పడతారు. నేను చేయడానికి కారణం ఏంటంటే మా గ్రామ పంచాయతీలో సమస్యలు లేకుండా చేసిన మొత్తం ఆల్మోస్ట్ మొత్తం సోలార్ లైటింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ చేసి ఇది లేదు అని చెప్పే వ్యక్తి ఎవరు కూడా లేదు మా గ్రామ పంచాయతీ లోపల. లాస్ట్కి ఆధార్ సెంటర్ కూడా తీసుకొచ్చి పెట్టినాను, ఢిల్లీ లెవెల్లో మాట్లాడి ఆధార్ సెంటర్ కూడా మా గ్రామ పంచాయతీ తీసుకొచ్చి పెట్టినాం కనుక మా గ్రామ రైతులు కానీ ఎవరు కూడా ఆధార్ కోసం మోహన్పేట మండలి పోవాల్సిన పని లేదు. మోహన్పేట మండలం ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు కావచ్చు, ఆ గ్రామ ప్రజలు కావచ్చు మా గ్రామానికి వచ్చి ఆధార్ చేసుకుని పోతారు. రోజుకి 50 నుంచి 100 మంది ఈరోజు ఆధార్ సెంటర్ నడుస్తుంది. ఇదంతా కూడా ఆదాయం మన గ్రామ పంచాయతీకి. ముఖ్యంగా గ్రామ సర్పంచులకు ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఈరోజు చిరకాలం ప్రజల హృదయాల్లో నిలబడాలంటే నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయండి. ఈరోజు మన మోహన్పేట మండలం లోపల ఇండస్ట్రీ చాలా రావడం జరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితము ఇప్పటికి చాలా అభివృద్ధి చెందడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ లోపల లేఅవుట్లు రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చి భూములు కొంటున్నారు. మీరు నిక్కచ్చిగా నిజాయితీగా బెటర్మెంట్ ఛార్జ్ చేసి డబ్బులు వసూలు చేయండి లేఅవుట్లకు. మీరు వాళ్ళ దగ్గర తప్పుగా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఏమన్నా ఆశించినాం అనుకోండి, వాని కింద మనం ఛాయామోషణ కింద అవుతాం. అట్లా రాకండి దయచేసి. మీ పదవికి మీకు దానికి విలువలు ఉంచండి. ఆ బెటర్మెంట్ ఛార్జ్ తీసుకుంటే మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. ట్యాక్సులు మంచిగా మన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ట్యాక్సులు వేయండి, ట్యాక్సులు కలెక్షన్ చేయండి. నేను నా ఊరిని అభివృద్ధి చేసినంటే కొంత నా సొంతం ఉంది, కొంత మన ప్రభుత్వం ఉంది. మేజర్గా మా గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్స్ చాలా ఎక్కువ, సుమారు ఒక 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ కలెక్షన్ చేసాం మా గ్రామ పంచాయతీలో. నేను అంటే మీరు అర్థం చేసుకోండి, మా ట్యాక్స్ డిమాండ్ రిజిస్టరే 4 లక్షల రూపాయలు ఈరోజు మా గ్రామ పంచాయతీలో. అంటే ప్రతి సంవత్సరము మా గ్రామ పంచాయతీకి ఎవరు ఏమొచ్చినా రాకుండా 4 లక్షల రూపాయలు ఇంటి ట్యాక్స్లు వస్తాయి మా దగ్గర. ఆ రకంగా గ్రామ పంచాయతీని డెవలప్ చేసినాం, మోటివేట్ చేసాం అందరినీ. ఎవరు ఎక్కడ కూడా బహిర్భూమి కోరు. ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంటుంది, ప్రతి ఒక్కటి అవార్డు రావడం అంటే ఇవన్నీ ఉండాలి. మీకు ఆ క్రైటీరియా అంతా కూడా నేను ప్రత్యేకంగా చెప్తా. మీకు నేషనల్ ఎన్ఐఆర్డీకి పోయినప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చెప్తాం మీకు అవన్నీ కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక రాజకీయాల గురించి మాట్లాడడానికి చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళు సూచనలు సలహాలు చేస్తారు కనుక ఇక ఒకటే ఒక మాట,
సర్పంచ్ ఎలక్షన్స్ ఏం జరిగినాయి అనేది వదిలిపెట్టండి ఇక. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీలకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా జరుగుతుంటాయి. ఇందాక విష్ణు చెప్పినట్టు మా ఊరు కూడా అట్లాంటిదే, ఫ్యాక్షనిజం లాంటి ఊరు మా ఊరు. ఇక్కడోడు అక్కడోడు ఇక్కడ రాడు. నేను పరమూరులో మొట్టమొదటిసారి సర్పంచ్ గెలిస్తే 5 ఏళ్ళ దాకా దావతులు పోలేరు, ఒకరింటికి ఒకరు. అట్లాంటి పరిస్థితి ఉండే. నాకే మంచిగా అనిపించక నేనే మారుకుంటూ వచ్చినాం, మారినాము. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. అందరం కూడా ప్రశాంతంగా ఉండాలంటే అట్లాంటి కక్షలు, కుట్రలు, కుతంత్రాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి గ్రామాలలో. ఎందుకంటే కలిసిమెలిసి లేకపోతే ఇబ్బందుల పాలవుతాం. రోజు విష్ణు పోలీస్ స్టేషన్కి రావాలి, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుకోవాలి. గ్రామం అభివృద్ధి చెందది. గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరు సమానత్వంతో ఉండాలి. మా గ్రామం లోపల ఇంకొక విషయం చెప్తా. ఒక సామాజిక వర్గమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి ముందుకి వచ్చి చెప్పులు ఇచ్చిపోయేటోళ్ళు, ఆడవాళ్ళు కొంపు కప్పుకొని పోయేటోళ్ళు. బతుకమ్మ ఆడేటటువంటి పరిస్థితి లేకుండా మా 13, 14, 15 దాకా కూడా. నేనే 15లా నన్ను మొత్తం వేలేసిరు మా వాళ్ళందరూ, వీడు పలానా ఓటర్ పోయి వీడు ఇక్కడ రావద్దు అని చెప్పి. ఆయన కూడా ధైర్యం చేసి డిఎస్పీని పోలీస్ బందోబస్తు పెట్టి మా గ్రామ పంచాయతీ లోపల బతుకమ్మ ఆడిచ్చిన. వాళ్ళ మనుషులే కదా, మన మనుషులమే కదా, తప్పేముంది. ఈ రకంగా మీరంతా కూడా కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతే మీరు ప్రజల గుండె లోపల చిరకాలంగా మీరు నిలిచిపోతారు. మా గ్రామ పంచాయతీ మీరందరూ ఒకరోజు రండి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా రావచ్చు. వస్తే నేను ఉండి మొత్తం ప్రొజెక్టర్ పెట్టి గతంలో ఉన్నటువంటి ఫోటోలు చూపిస్తా. ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసినా, ఏ రకంగా కలుపుకొని పోయినాం, ఎంతమంది తిట్టిర్రు. తిడితే తప్పలేదు, వాళ్ళ మంచిగా అవుతారు. మంచిగా అయినాక మా ఊర్లో ఏ గల్లు చూసినా 20 ఫీట్లకు తక్కువ ఉండదు రోడ్డు. మొత్తం సీసీ ఉంటే డ్రైనేజ్ కూడా కనిపించదు మీకు. మెయిన్ రోడ్ అయితే మినిమం 40 ఫీట్లు చేసిన, గోడలు తీసేసినాము, అన్ని తీసేసినాము. ఇక కానీ తప్పలేదు పరిస్థితి. మళ్ళీ తిట్టినాము, కేసులు అయినాయి, అన్నీ అయినాయి. అన్ని భరించి డెవలప్ చేసినాం కనుకనే ఇలా దేశ స్థాయి లోపల మా గ్రామ పంచాయతీకి వస్తుందంటే మీరు ఆలోచన చేసుకోండి. సెంట్రల్ మినిస్టర్ స్వతహా ఫోన్ చేస్తే నా పీరియడ్ అయిపోయినాక నాకు రమ్మని చెప్పి అధికారులు కలెక్టర్ ఇట్లా ఫోన్ చేసి నేను రాను సార్ అని చెప్పినాం. అప్పుడు మన నారాయణ రెడ్డి సార్ ఉండే కలెక్టర్ గారు, ఇట్లా నరసింహారెడ్డి గారు ఇట్లా వస్తున్నారు, మీ విలేజ్కి సెంట్రల్ మినిస్టర్ రావాలంటే సార్ నా పదవి అయిపోయింది, నేను గ్రామ పంచాయతీలో అడుగు పెట్టా సార్ అని చెప్పిన. ఎందుకు అంటే నేను రాను సార్ అంటే మినిస్టరే స్వయంగా ఫోన్ చేసిండు నాకు, సెంట్రల్ మినిస్టర్. आप आना चाहिए, आपके लिए कुछ तकलीफ అయితే हम देखेंगे बोले तो నేను పోయి మినిస్టర్ గారిని రిసీవ్ చేసుకొని అన్ని చూపించి ప్రొజెక్టర్ పెట్టి ఎట్లా చేసినాం, ఏం చేసినాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన పోయి మళ్ళీ చాలా మంది వాళ్ళ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించింది మళ్ళీ ఈ రకంగా ఎందుకు చేయలేమని చెప్పేసి. ఇట్లా చాలా మీరు చేయాలనుకుంటే సర్పంచులకు చాలా జీవితం లోపల ఒక మనిషికి మంచి గుర్తింపు తెచ్చే అవకాశం సర్పంచ్. ఎమ్మెల్యే కూడా అవకాశం రాదు. ఎందుకంటే ఎమ్మెల్యే చాలా పెద్ద పరిధి ఉంటుంది, సర్పంచ్ అనేది చాలా లిమిటెడ్ పరిధి. ఒక గ్రామ పంచాయతీకి పరిమితి ఉంటుంది కనుక దాన్ని ఎంతైనా చేయవచ్చు మీరు చేయాలనుకుంటే. స్నేహితుల సహకారం తీసుకోవచ్చు, కావాలంటే ఊర్లో గ్రామంలో ఎడ్యుకేటెడ్ వెల్ పర్సన్స్ ఎవరెవరో వాళ్ళ సహకారం తీసుకోవచ్చు, మంత్రుల సహాయము, ఎమ్మెల్యేల సహాయము, ఎవరి సహకారం తీసుకున్నా చేసినటువంటి వర్క్ క్వాలిటీ వర్క్ చేయాలి. ఈ రోజు రోడ్ వేస్తే రేపు వెళ్ళిపోతుంది రోడ్డు. అసలు రోడ్లు చేయకండి. ఒకసారి మా ఊరికి వచ్చి చూసినండి, నేను 5 years బ్యాక్ చేసిన రోడ్ వర్క్లు అన్నీ కూడా మినిమం 5 సంవత్సరాల క్రితం చేసిన. మీరు చూడండి ఏ రకంగా ఉందని. ఈ రోజు చేసినట్టే ఉంటుంది రోడ్డు. అంటే క్వాలిటీ వర్క్ చేస్తే ఎప్పటికున్న క్వాలిటీ అనేది ఉంటుంది, మీకు ఆ పేరు గుర్తింపు ఉంటుంది ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.